నమస్తే K25 న్యూస్. నవంబర్ 21న తెలంగాణ ముదిరాజ మహాసభ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కరీంనగర్ జిల్లా రైతు సంఘ అధ్యక్షులు గుండెల తిరుపతి, గన్నేరువరం మండల ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు చింతాల రవి మాట్లాడుతూ ముదిరాజు BCD నుండి తొలగించి BCAగా మార్చాలని డిమాండ్ చేశారు. మన కరీంనగర్ జిల్లా రైతు సమాన సంఘ అధ్యక్షుడు గుడి తిరుపతి గారికి, అలాగే ప్రతి విలేజ్ నుంచి ప్రతి గ్రామం నుంచి వచ్చినటువంటి మా ముందు గ్రామ శాఖ అధ్యక్షులకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. రేపు 21 జరగబోయే ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని, అలాగే 2014 ముదిరాజ్ మహాసభ ఆవిర్భవించి ఈ నెల నవంబర్ 21 రోజున దశాబ్దాలు పూర్తి చేసుకునే సందర్భంగా ఊరున పల్లెన ముదిరాళ్ళందరూ జెండా ఆవిష్కరించి, మేధావులు కానీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు ఎవరైనా మన ముదిరాళ్ళందరూ జెండా ఆవిష్కరించి సంతోషంగా అందరూ ఈ పండుగను జరుపుకోవాలని కోరుతున్నాము. అలాగే ప్రతి విలేజ్లో కూడా సీట్లు పంపిణీ చేసి ఈ యొక్క పండుగను ఆవిష్కరించుకొని చేయాలి. అదే రోజు మత్స్యకాల దినోత్సవము, అలాగే ముదిరాజ మహాసభ అభివృద్ధి 10 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా జెండా ఆవిష్కరించుకోవాలని కోరుతున్నాము. ఈ మా పోరాటం ఏంటంటే 64 సంవత్సరాల నుంచి కూడా బీసీ నుంచి BCAకి మార్చాలని మా పోరాటం చేస్తున్నాము. ఇది ఒక విషయాన్ని అందరూ గమనించుకొని ప్రతి ఊరిలో కూడా ఈ విషయాన్ని పోరాటం చేయాలని కోరుతున్నాము. అలాగే ఇంకో విషయం ఏమనగా ముదిరాజులు కానీ తెలుగు కానీ భట్టులు కానీ వీళ్ళందరూ కూడా ఒకే కులంలో కొనసాగిస్తారు. ఇప్పుడు జరగబోయే జనగణ BC జనగణలో కూడా ప్రతి ఒక్క ముదిరాజు కూడా ప్రతి ఇంటింటికి సర్వేకి వచ్చినప్పుడు పక్కన BC ముదిరాజులు రాయించుకోవాలి. పేరు పక్కన మన కులం ఏందని తెలుసుకొని అందరూ చేపలు పట్టడం ఒక్క వృత్తిగా ఉంటున్నాం కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ సర్వేలో ముదిరాజులు రాయించుకోవాలి అని అందరూ కోరుతున్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా ముదిరాజు మిత్రులకి ధన్యవాదములు. జై ముదిరాజు.